పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం విజయవాడ వైపు ప్రభావం చూపుతుంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో విజయవాడలో గ్యాస్ కొరత తీవ్ర స్థాయికి చేరింది. దీంతో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రులు, హాస్టళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విజయవాడ సూర్యరావుపేటలో ఉన్న ఒక బాయ్స్ హాస్టల్లో గ్యాస్ కొరత కారణంగా సుమారు 50 మంది విద్యార్థులకు కట్టెల పొయ్యిపై వంట సిద్ధం చేస్తున్నారు. విజయవాడలో వంట గ్యాస్ కొరతపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. నేపథ్యంలో తీవ్రంగా ప్రతి దేశం మీద అయితే ఈ ప్రభావితం చూపిస్తుంది. ముఖ్యంగా భారతదేశం మీద అయితే వివిధ రంగాల మీద ఇదే ప్రభావం చూపిస్తుంది. భారతదేశంలో విజయవాడకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కొరత అనేది ఏర్పడింది. గత కొద్ది రోజుల్లో కూడా గ్యాస్ రేటు పెంచడం వల్ల కొంతమంది గ్యాస్ కొరత ఏర్పడింది. అయితే ఇప్పుడైతే పూర్తిగా గ్యాస్ నిల్వలు కూడా అయిపోయే పరిస్థితికి వచ్చింది. మనం ప్రస్తుతం సూర్యారావుపేట బాయ్స్ హాస్టల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ గ్యాస్ కొరత ఏర్పడినప్పుడు గ్యాస్ మొత్తానికి అంటే భోజనం మొత్తానికి ఆపేయకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు ఏవి అని ఆలోచించి కట్టెలపై మీద అయితే ఫుడ్ వండుతున్న విజువల్స్ మనకు కనబడుతుంది. విజువల్స్ లో చూస్తుంటే పూర్తిగా అంతమందికి సరిపోయే అన్నం కానీ కూర కానీ కట్టెల పొయ్యి మీదే పూర్తిగా వండుతున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ వంట చేసేవారు కూడా ఉన్నారు. అమ్మ, ఏంటి కట్టెల పొయ్యి మీద వండుతున్నారు, ఏంటి పరిస్థితి ఏంటి? గ్యాస్ దొరకట్లేదండి. ఫోన్లు చేసినా కూడా అందుబాటులో లేదు. మాకే లేవమ్మా, మీకు ఎలా తెచ్చిస్తామని చెప్తున్నారు. అందుకని పిల్లలకి వస్తువులు పెట్టలేక మేము పుల్లల పొయ్యి మీద వంట చేస్తున్నాము. ఒక టిఫిను 2 పూట్ల భోజనం వంటలు చేసి. అంటే ఎంతమంది అంటే ఆ బాయ్స్ హాస్టల్ ఇది ముఖ్యంగా ఎంతమంది విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు? 40 మందికి వండుతున్నాం. అంటే ప్రతిరోజు గ్యాస్ మీద వండుతారు. 40 మందికి పూర్తిగా ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండుతున్నాము. అంటే కట్టెలు అంటే ఎంతసేపు పడుతుంది? అవుతుందండి, 3-4 గంటలు, 2-3 గంటలు అవుతుంది కూర్చున్నా. పొద్దున్న టిఫిన్ కాక వంటకైతే 2-3 గంటలు అవుతుంది. టిఫిన్ కూడా కట్టెల పొయ్యి మీద పెట్టాం పొద్దున్న. సో చూసారు కదా, ముఖ్యంగా టిఫిన్తో సహా కూడా కట్టెల పొయ్యి మీద వండే పరిస్థితి అయితే ఏర్పడింది. యుద్ధ నేపథ్యంలో ఇటువంటి క్రైజెస్ వస్తూ ఉంటే అయితే ముఖ్యంగా గ్యాస్ కొరత అనేది తీవ్రంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రీ బుకింగ్స్ చేసిన వాళ్ళకు కూడా సైట్లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ అవైలబుల్ లేవని చూపిస్తుంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కొనాలంటే కేవైసీ అప్డేట్ ఖచ్చితంగా ఉండాలి. కేవైసీ అప్డేట్ ఉన్నప్పుడే గృహోపకరణాలకి గ్యాస్ సిలిండర్ అనేది వస్తూ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పద్ధతులు వెతుక్కొని మరి ఇట్లాంటి కట్టెల పొయ్యి మీద వండి పెద్ద మాసెస్ ఉన్న ఏరియాల్లో సంబంధించి ఎక్కువగా జనాలు ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రత్యామ్నాయ పద్ధతులు వెతుక్కొని వంట అనేది చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel